అయినా ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేస్తున్న క్రిమినల్ అసలు ఎలా దొరికిపోయాడు? ఇదైతే ఒక థ్రిల్లర్ మూవీకి ఏమాత్రం తీసుకోదు. పాములు పట్టేవాడు పాము కాటుకే పోయాడంటారు కదా! ఇక్కడ కూడా అదే జరిగింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఆఫీసర్స్ అతని క్రిప్టో వాలెట్ మూవ్‌మెంట్స్‌ని ట్రాక్ చేశారు. బెట్టింగ్ సైట్స్ నుంచి వచ్చే ఎఫిలియేట్ ఐడీస్‌ని మ్యాచ్ చేసి ఫారెన్ ట్రావెల్ ప్యాటర్న్ అనలైజ్ చేశారు. సర్వర్ యాక్సెస్ టైమింగ్స్‌ని క్యాప్చర్ చేశారు. ఇంకా అతను ఇండియాకు వచ్చిన మూవ్‌మెంట్స్ సీక్రెట్‌లీ ట్రేస్ చేశారు. చివరికి కూకట్పల్లిలో ఉన్న అతని ఫ్లాట్‌లో రాత్రికి రాత్రే రైడ్ చేసి పట్టుకున్నారు. అంతా ఒక ఫాస్ట్ పేస్డ్ యాక్షన్ థ్రిల్లర్ అన్నట్లు. ల్యాప్‌టాప్‌లు, హార్డ్ డిస్క్‌లు, ఫారెన్ పాస్‌పోర్ట్‌లు, బ్యాంక్ అకౌంట్స్ అన్నీ సీజ్ చేసేశారు. రవి అరెస్ట్ తర్వాత ఒక్కసారిగా ఐబొమ్మలో ఒక మెసేజ్ డిస్‌ప్లే అయింది. మీరు ఇటీవల మా గురించి విని ఉండవచ్చు, లేదా మొదటి నుంచి మాకు నమ్మకమైన అభిమానిగా ఉండవచ్చు. ఏదేమైనా మీ దేశంలో మా సేవ కంప్లీట్‌గా నిలిపివేయబడింది. దీనికి మేము చింతిస్తున్నాము అని. ఇది ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ చేసిన పెద్ద విజయమని టాలీవుడ్ మొత్తం చెప్తుంది. ఫైనల్‌గా ఈ స్టోరీ ఏం చెప్తుందంటే, ఐబొమ్మ సైట్ ఫ్రీ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చినా, దాని వెనక ఫారెన్ సిటిజన్‌షిప్, ఇంటర్నేషనల్ సర్వర్స్, ఎన్క్రిప్షన్ హ్యాకింగ్, బెట్టింగ్ ప్రమోషన్స్, క్రోర్స్ వర్త్ ఇల్లీగల్ ఎర్నింగ్స్, ఇల్లీగల్ ట్రాఫికింగ్ ఆఫ్ యూజర్ ఇన్ఫర్మేషన్ లాంటివి ఉన్న ఒక పెద్ద క్రైమ్ నెట్వర్క్. ఇది ఒక డిజిటల్ క్రైమ్‌ని ఎలా ఎంపైర్ అవుతుందో, ఒక మనిషి ఎలా సిస్టమ్ లూప్ హోల్స్‌ని ఆయుధాల్లో వాడుకున్నాడో చెప్తుంది. సో గైస్, ఇదే ఐబొమ్మ రవి అసలు కథ. సినిమా కంటే సినిమాలో ఉన్న స్టోరీ. ఈ స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించింది? కింద కామెంట్ బాక్స్‌లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.